ఏప్రిల్ 1, 2020 రోజున తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 1018 సిటీసు, టౌన్స్, లొకాలిటీస్ మొత్తం రాష్ట్రంలో 1018 సిటీస్, టౌన్స్, లొకాలిటీస్ పేర్లు మారుస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. తమిళనాడులో ఉండే సిటీస్, టౌన్స్ పేర్లన్నీ కూడా తమిళ్ భాష మూలాల్లోకి వెళ్ళి, సంస్కృతి మూలాల్లోకి వెళ్ళి వెతికి పట్టుకుని మళ్ళా తీసుకొచ్చింది. కరోనా వైరస్ టైంలో ఈ పనులు ఏంటని చాలామంది విమర్శించారు. అయితే ఈ పేర్లు మార్చే వ్యవహారం ఈరోజు మొదలైంది కాదు. 2018లో తమిళనాడు అఫీషియల్ లాంగ్వేజ్ మినిస్టర్, కల్చర్ మినిస్టర్ కె పాండియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన కమిటీ ఈ సిఫార్సులు చేసిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి తమిళనాడు అడ్మినిస్ట్రేషన్ మొత్తం, అంటే జిల్లా కలెక్టర్లు, రకరకాల అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కలిసి ప్రతి పేరుకి తమిళ మూలాలు కనుక్కొని స్పెల్లింగ్లు మార్చటం, దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ప్రొనౌన్సియేషన్ మార్చటం, అంటే ఉచ్చారణ మార్చటం, కొన్నిసార్లు పేర్లు కూడా మార్చడం చేశారు. సో ఈ మార్పులన్నింటినీ కలిపి ఏప్రిల్ 1, 2020న అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. అయితే తమిళ్ మాటలకి శుద్ధమైన తమిళ్ మాటలకి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్కి చాలా తేడా కనపడుతుంది. ఈ తేడాను తగ్గించడానికి కూడా తమిళ్ పదాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో, ఎలా వర్ణించాలో కూడా చెప్పిందనమాట ప్రభుత్వం. శుద్ధమైన తమిళ్ ఉచ్చారణకి చాలా పేర్లు దూరంగా ఉన్నాయి ఇప్పటి వరకు. సో శుద్ధమైన తమిళ్ ఉచ్చారణలో పేర్లు మార్చాలని చెప్పి 2018 నుంచి తీసుకొచ్చిన ఈ ఎక్సర్సైజ్ ఇప్పటికీ పూర్తయిందనమాట. సో ఉదాహరణకి తూత్తుకుడి అనేది పాత రోజుల్లో తమిళ్ పేరు, దాన్ని టుట్టుకోరిన్ అని మార్చేశారు. వేలూరు అనేది పాత రోజుల్లో తమిళ్ పేరు, వెల్లూర్ కొత్త పేరు అనమాట. అలానే పాండిచ్చేరి యాక్చువల్గా పుతుచ్చేరి. ఇలా రకరకాల పేర్లు, ప్రొనౌన్సియేషన్స్, స్పెల్లింగ్స్ యాంగ్లికలైజ్ అయిపోయినాయి. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళు తమిళనాడులో, మద్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ ప్రొనౌన్సియేషన్కి అనుకూలంగా చాలా పేర్లు పెట్టారు, పేర్లు మార్చారు. వాళ్ళ పేర్లు అక్కడ ఇంకా కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. ఉదాహరణకి మీరు చెన్నైకి రైలు ఎక్కి వెళ్తే సెయింట్ జార్జ్ రైల్వే స్టేషన్ అని వస్తుంది అనమాట. అది ప్యూర్గా ఇంగ్లీష్ నేమ్. అలా కాకుండా తమిళ్ పేర్లు కూడా వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ ఉచ్చారణకు అనుకూలంగా మార్చుకున్నారు. దాన్ని తిరిగి తమిళ్ సెంటిమెంట్స్తో, తమిళ్ కల్చర్తో, తమిళ్ హెరిటేజ్తో పేర్లు మార్చుకోవాలని చెప్పి తమిళనాడు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంగ్లంలో ఉన్న పదాల్ని స్పెల్లింగ్స్ సరిచేయటమే కాదు, నేటివ్ లాంగ్వేజ్ అంటే స్థానిక తమిళ్ భాషలోకి పేర్లు మార్పు చేసిందనమాట. ఇలా చేస్తూ పోతే మనం గమనిస్తే ఇక్కడ కొన్ని పేర్లు ఇప్పుడు చెప్తాను తమిళనాడులో ఏం జరిగింది, ఎలా జరిగింది. కొన్ని పేర్లు అయితే పూర్తిగా మారిపోయాయి కూడా. ఉదాహరణకి ట్రిప్లికేన్, చెన్నై దగ్గర ట్రిప్లికేన్ అనే ఒక ప్రాంతం ఉంది, దాన్ని తిరువల్లక్కిని అని పేరు మార్చారు. అలానే టుట్టికోరిని తూత్తుకుడి అని మార్చారు. వెల్లూర్ని వేలూరు అని మార్చారు. వేదారణ్యంని వేదారణ్యం అని మార్చారు. కోయంబత్తూర్ని అయితే మరి కోయంపుత్తూర్ అని మార్చారనమాట. ఇట్లా పేర్లు చాలా అంటే నేటివ్ లాంగ్వేజ్లోకి మార్చారు. సో దీనిలో లాజిక్ మిస్ అయింది, కొన్నిటికి లాజిక్ లేకుండా కూడా మార్చారని చెప్పి చాలామంది అంటున్నారు. అయితే ఇక్కడ దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే కరెక్టే కదా, తమిళ యొక్క సంస్కృతి, భాషా ప్రావీణ్యం అన్ని పేరులో కూడా కనిపించాలి. తమిళ ప్రజలు తమిళ భాష మర్చిపోతున్నారు. ఈ మధ్య ఒక పాట వచ్చిందనమాట కొన్ని సంవత్సరాల క్రితం, కొల్లవరి డి అని చెప్పి. తమిళ ప్రజలు ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారో, ఇంగ్లీష్ ప్రజలు తమిళ్ ఎలా మాట్లాడతారో ఆ పాట ఇంటి తెలిసిపోద్ది. వై దిస్ కొల్లవరి డి అని చెప్పి ధనుష్ పాడాడు. సో ఇట్లా అయిపోతుంది తమిళ్ లాంగ్వేజ్ కానీ, తమిళ్లో మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ అలా కాకుండా పూర్తి స్థాయి శుద్ధమైన తమిళ్ తెలియాలి. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా తమిళ్ ఉచ్చారణ లేకుండా చేయాలని చెప్పి ఇలాంటి ప్రయోగాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దానిలో ఇది ఒకటి అనమాట. అసలైతే దీన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కోవిడ్-19 టైంలో ప్రజలకి అనవసరమైన యాంగ్జైటీ ఏంటని ఫస్ట్ క్వశ్చన్. రెండోది, పేర్లు కంటిన్యూ అవుతున్న పేర్లు ఇప్పుడు మారిస్తే కొత్త ఐడి కార్డులు, కొత్త రికార్డులు అన్నీ వస్తాయని. మూడోది, ఒక విషయం ఆలోచిస్తే తిరుపతి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు గవర్నమెంట్ కనుక ఈ తిరుపతి అనే పేరుని మారవాలనుకుంటే ఎలా ఉంటుంది? తిరుపతి అనేది తమిళ్ పేరు, శ్రీ అనేదాన్ని తమిళ్లో తిరు అని పిలుస్తారు. అలా అని మన సంస్కృతిని, మన దాన్ని ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాల్ని కాదంటామా? మరీ పాత రోజులకి వెళ్ళి చూస్తామా? అది కూడా ఒక క్వశ్చన్ అనమాట. దాంతోపాటు ఇక్కడ ఈ టైంలో ఇలాంటి పేరు మార్పులు అవసరమా?
అండ్ ఇదంతా కూడా మనం సంస్కృతిని కాపాడుకోవచ్చు. కానీ సాంస్క్రిట్లో కూడా ఇలా చాలా అయిపోయినాయి కదా, అవన్నీ ఎవరు మారుస్తారు అని చెప్పి ఇట్లా చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ఫైనల్గా ఇలా తమిళనాడు పేరు మార్చడం, అక్కడ లోకల్ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల కొంతవరకు అక్కడ పిల్లలకి వాళ్ళ మాతృభాష స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడున్న వాళ్ళకు కూడా అక్కడున్న ప్రజలకు కూడా మాతృభాష స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి నిజంగా కనుక అది తమిళ కల్చర్ని కాపాడేటట్లయితే ఖచ్చితంగా అందరూ వెల్కమ్ చేయొచ్చు.